ఈరోజు ప్రజలు చీదరించి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే ఇంట్లో కూర్చోకుండా మళ్ళా సిగ్గు లేకుండా తగుదునమ్మా అని బయలుదేరిండు. అల్లుడేమో నల్గొండ నుంచి, కొడుకేమో మహబూబ్ నగర్ నుంచి పాదయాత్రలు చేపడతారంట. చీకొట్టినా సిగ్గు రాలే మీకు. ఈ జిల్లాలో 14 సీట్లుంటే 12 ఇట్ల బండకేసి కొట్టి బొంద పెట్టినా ఏ మోకం పెట్టుకొని పాలమూరు జిల్లాకు వస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్న చంద్రశేఖర్ రావు. నువ్వు భీమా పూర్తి చేసినావా, నెట్టంపాడు పూర్తి చేసినావా, కోయిల్ సాగర్ పూర్తి చేసినావా, కల్వకుర్తి పూర్తి చేసినావా, SLB పూర్తి చేసినావా, దేవాదుల పూర్తి చేసినవా, ప్రాణహిత చెవెళ్ళ పూర్తి చేసినవా? ఈ రోజు 10 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు ఏ ప్రాజెక్టులు పూర్తి చేయలే. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన అన్యాయం కంటే, ఆనాడు జరిగిన నీళ్ల దోపిడీ కంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణకు తీరని నష్టం జరిగింది. అసలు కాంగ్రెస్ పార్టీకి ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అంటేనే లక్కీ దువ్వలో లాటరీ లాంటిది మీ అవకాశం. ఈ ఉన్న 4 దినాలు మంచిగా చేసి ఉన్నది జడగొట్టకుండా తెలంగాణను ఈ 4 దినాలు ఎట్లా కాపురం చేస్తారో గజ్జేయమంటే పొత్తులో కాపురానికి తలా ఒక పెత్తనం లాగా అయిపోయింది మీ వ్యవహారం. మీరు మాట్లాడుతున్నారు కేసీఆరే కారణం పాలమూరు వలసలకు, దుర్భిక్షానికి, దీనికి దానికి అని. ఓ అబ్బో, ఎంత హాస్యాస్పదం మీరు ఇట్లా మాట్లాడితే. నీళ్ళు ఎవరు ఇచ్చిండ్రో, నీళ్ళు ఎవరు తెచ్చిండ్రో పాలమూరు రైతులను అడిగితే చెప్తారు కదా. కేసీఆర్ ఉన్నటువంటి 9.5 ఏళ్ల కాలంలో ఒకనాడు కరెంటు పోకుండా, ఒకనాడు నీళ్ళకి ఇబ్బంది కాకుండా ఇలా యాసంగి పంటలు కూడా సమయానికి రైతు ఎదురు చూసే పని లేకుండా రైతు బంధు వచ్చి, పంటలు పండి, నీళ్ళు వచ్చి, కరెంటు వచ్చి దివ్యంగా వ్యవసాయం నడిచేటువంటి పరిస్థితి నుంచి తమరు పాదం మోపంగానే మహానుభావులు కట్కా బంద్ చేసినట్లే నీళ్ళు ఆగిపోయినాయి, కరెంట్ ఆగిపోయింది, రైతు బంధు ఆగిపోయింది. ఈ పుణ్యానికి రైతులు కేసీఆర్ను తిడతారు, మిమ్మల్ని మెచ్చుకుంటారా?